ఒక కుక్క ఉంది. ఆ కుక్కకి విశేషమైనటువంటి విశ్వాసం ఉంటుంది. దానికి ఉన్న ప్రేమ చెప్పడం సాధ్యం కాదు. అంత ప్రేమ ఉంటుంది కుక్కకి. అటువంటి కుక్కని వీధిలో విడిచిపెట్టి తలుపులన్నీ వేసేసి తాను లోపలికి వెళ్ళి పడుకుంటాడు. ఎంత చలిగా ఉండనివ్వండి, కుక్క రాత్రంతా ఇంటి చుట్టూ తిరుగుతూ ఎక్కడైనా కొంచెం అలికిడైతే యజమానికి ఇబ్బంది కలుగుతుందేమో, యజమాని ఇంట్లో ఉన్న వస్తువులు ఎత్తుకుపోతారేమో అని అరిచి వచ్చిన వాడి మీద కలియబడుతుంది. అంత విశ్వాసం కుక్కది. తెలంగాణ సారస్వత పరిషత్ వారు పరిణత వాక్కులు అని ఒక మంచి గ్రంథాన్ని ప్రచురించారు. అందులో చాలా కాలం పాటు, సుదీర్ఘకాలం పాటు తెలుగు భాషకి సాహిత్య రంగంలో సేవ చేసినటువంటి మహానుభావుల యొక్క ఆత్మకథతో కలిపి వారి జీవితానుభవాల్ని వ్యాసాలుగా ప్రచురింపజేశారు. అందులో ఉడయవర్లు అని గొప్ప పాత్రికేయులైన ఆయన ఒక వ్యాసాన్ని రచించారు. ఆ వ్యాసంలో ఆయన ఒక మాట చెప్పారు. చిన్నతనంలో ఆయన వేరొక ఊరిలో చదువుకుంటూ ఉండేవారు. చదువుకుంటున్న రోజుల్లో, ఆయన 7వ తరగతిలో ఉన్న రోజుల్లో ఎవరింట్లోనో కుక్క ఈనితే బొద్దుగా ఉన్న కుక్క పిల్లని తెచ్చుకుని కొన్నాళ్ళు సెలవులకు వచ్చినప్పుడు ఇంట్లో పెంచుకున్నారు. ఆ తర్వాత ఆయన చదువుకోవడానికి మళ్ళీ పక్క ఊరు వెళ్ళిపోయారు. కానీ ఉడయవర్లు గారి తాతగారు ఆ కుక్క ఇంట్లో తిరగడానికి అలవాటు పడిపోయిందని ఆ కుక్కని పెంచి పెద్ద చేశారు. ఆ కుక్క ఎప్పుడు ఆయనతోనే ఉండేది, ఆయనతోనే తిరుగుతూ ఉండేది. కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ తాతగారు శరీరత్యాగం చేశారు. ఆయన మరణించారు. ఈ ఉడయవర్లు గారు కూడా చదువుకుంటున్న ఆయన తాతగారు మరణించారని పై ఊరు నుంచి వచ్చారు. ఆ తాతగారి శరీరాన్ని తీసుకెళ్ళి శ్మశానంలో దహనం చేశారు. ఈ కుక్క కూడా ఆయనతో పాటుగానే వెళ్ళి ఆయన్ని దహిస్తూ ఉంటే ఏడుస్తూ నిలబడింది. 11 రోజుల పాటు అంత్యేష్టి సంస్కారం చేయడానికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ శ్మశానానికి వెళ్ళేవారు. ఈ కుక్క కూడా ప్రతిరోజు అక్కడికి వెళ్ళేది. 11వ రోజు ఆయన అస్థికలు తీసేసిన తర్వాత ఆ మిగిలిపోయినటువంటి బూదిలో అది ఏడుస్తూ దున్నుతూ అక్కడే పడి ప్రాణం వదిలిపెట్టేసింది. అంటే ఆ తాతగారి పట్ల అంత మక్కువ పెంచుకుంది. ఒక కుక్కకి అంత అభిమానం ఉంటుంది. ఆ విశ్వాసాన్ని వాడుకుని మనిషి తాను లోపల తలుపులు వేసుకొని నిద్రపోతూ ఉంటాడు. కుక్క యొక్క సేవ ద్వారా తన ఆస్తిని రక్షించుకుంటాడు. తాను భద్రంగా ఉంటాడు.